మీ ఆరోగ్యానికి ఒక కొత్త అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారా? పొదిలి పట్టణం బెర్సీ రోడ్డులో మా జెడ్ ఫిట్నెస్ జిమ్ ప్రారంభమైంది. మహిళలు, పురుషులు ఇద్దరికీ అధునాతన ఫిట్నెస్ పరికరాలతో ప్రొఫెషనల్ ట్రైనర్ పర్యవేక్షణలో సురక్షితమైన ఫలితాలిచ్చే ట్రైనింగ్ అందిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపుతో పొదిలి నగర పంచాయతీ పారిశుద్ధ పనులను స్తంభింపజేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం మంగళవారం నాడు కార్మికులు విధులను బహిష్కరించి సమ్మె బాటబట్టారు. మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ నిరసన ర్యాలీ పాత బస్టాండ్, శివాలయం, చిన్న బస్టాండ్ మీదుగా హోరెత్తింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ కార్యదర్శి బండి కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ముఖ్యంగా పొదిలి మున్సిపాలిటీలో గత 3 నెలలుగా కార్మికులకు వేతనాలు అందక వారి కుటుంబాలను రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. బకాయి ఉన్న 3 నెలల జీతం వెంటనే విడుదల చేయాలి, అలాగే తమ న్యాయమైన ఇతర డిమాండ్లు తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం ఆపేది లేదని కార్మికులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పొదిలి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, యూనియన్ నాయకులు తదితరులు పాల్గొని తమ నిరసన తెలిపారు. ఈరోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి అనుబంధం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయడం జరిగింది. మార్చి నెల జీతం ఈరోజు 20గా వస్తున్నా ఎప్పటికీ జీతం పడలేదు. జీతం లేక మరి కార్మికులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అంటే ముఖ్యంగా ఏంటంటే పెద్ద పెద్ద ఉద్యోగస్తులు వారి యొక్క జీతాలు లేకపోయినా అప్పులు పుట్టే పరిస్థితి. మేము రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళము. కూలీకి ఏ రోజు పోతే ఆ రోజు పనికి ఇస్తారు, కానీ మేము 3 నెలలు పొదుల్లో పెండింగ్ వేతనాలు ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి హైకోర్టు తీర్పును అమలు చేయాలని, ముఖ్యంగా ఏంటంటే శాశ్వత స్వభావంగా పనిచేసే వాళ్ళకి ఖచ్చితంగా పర్మనెంట్ చేయాలని, అలా పర్మనెంట్ చేయకుండా వాళ్ళతో పని చేపిస్తే శ్రమ దోపిడీ అవుతుందని హైకోర్టు మార్చి 6వ తారీఖు తీర్పు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఆ యొక్క తీర్పు అమలు చేయాలని, అదేవిధంగా పొదిలి మున్సిపాలిటీలో చనిపోయిన కార్మికుల కుటుంబీకులకి ఎక్స్గ్రేషియా 3 సంవత్సరాలు అవుతున్న వారిని పట్టించుకోలేదు. అదేవిధంగా మరి పర్మనెంట్ కార్మికులకి 3 సంవత్సరాల జీతాలు ఇవ్వకుండా మరి వాళ్ళ పరిస్థితి ఎలా జీవనం సాగించాలో మరి అధికారులు అదేవిధంగా ప్రభుత్వాలు మరి ఆలోచింపజేయాలని, ముఖ్యంగా ఏంటంటే మున్సిపల్ కార్మికులకి ఏ రోజు పని ఆ రోజు చేస్తాం కనుక మా యొక్క పనిని గౌరవించి మేము చేసే పని ఎవరు చేయటం చాలా తక్కువ. అలాంటి సందర్భంలో 40 డిగ్రీలకి ఎండకైనా మేము పనిచేసే స్థితిలో ఉన్నాం కనుక మా యందు దయించి 3 నెలల జీతాలు పెండింగ్లో ఉన్న జీతాలు మాకు వెంటనే ఇప్పించాలి. అదేవిధంగా ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించి ఎండలో పనిచేస్తున్న మా యొక్క గౌరవం ఇచ్చి మాకు త్వరగా జీతాలు ఇవ్వాలి. చనిపోయిన కార్మికులకి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. అవసరమైతే పెండింగ్ ఖచ్చితంగా మా యొక్క కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి. లేని ఎడల మరి కలిసి వచ్చే సంఘాలు కలుపుకొని ఈ యొక్క ఉద్యతాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకైన పూనుకోవటం మేము జరుగుతుందని ఈ యొక్క సభాపూర్వకంగా మేము తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సార్.